లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయము 47, 48 వచనాలు మనం చదువుకుందాం. 47, 48. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన ఎదుగు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించున్నావా అని వానితో అనెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇస్కరియోతు యూదా గురించి మనము నిన్నటి దినమున ధ్యానించాం. ఇప్పుడు కూడా మనము ఆయన గురించి ధ్యానించనే ఉన్నాం. ఇస్కరియోతు యూదా ఎవరు అంటే, యేసు ప్రభువు ప్రత్యేకంగా తను ప్రేమించిన 12 మందిని ఎన్నుకున్నాడు. మరి మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. ఆయన ఎంతో ప్రేమించి తనకిష్టమైన వారిని పిలిచి ఆ 12 మందిని ప్రత్యేకపరుచుకున్నాడంట. ఆ దేవుడు ప్రేమించినటువంటి వారిలో ఇస్కరియోతు యూదా ఒకడు. మరి దేవుని ప్రేమను అనుభవించి యేసయ్య యొక్క ప్రేమలో ఆనందించి 3.5 సంవత్సరములు యేసు వెంట తిరుగుతూ ఆయన చేసిన కార్యములు, ఆయన కనపరిచినటువంటి ప్రేమ, జాలి, కరుణ కళ్ళ ముందు చూసి ప్రభు చేసిన అద్భుతాలను అనుభవిస్తూ, అలాగే దేవుడిచ్చిన అధికారం పొందుకొని అనేకులకు సువార్త ప్రకటించి, మరి దేవుని యొక్క శక్తివంతమైన కార్యములను చేసి కూడా ఆఖరికి ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఒక ముద్దుతో ప్రభు అయిన యేసును శిలువకు అప్పగించాడు. మరి ఇటువంటి ఇస్కరియోతు యూదా యొక్క స్వభావము చాలా భయంకరమైనటువంటిది. ఎందుకంటే ఈ దినములు అనేక మంది క్రైస్తవుల్లో కూడా ఎట్లా ఉంటుందంటే, రక్షణ పొందుకుంటారు, దేవుని ప్రేమను అనుభవిస్తారు, దేవుడు వారి యొక్క పాపమంతటిని క్షమించి తన రక్తంతో కడిగి పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చి సమాజంలో లేనటువంటి గౌరవాన్ని, మర్యాదను, దేవుని బిడ్డలనేటువంటి గుర్తింపును ప్రభు ఇచ్చిన తర్వాత తిరిగి ఏం చేస్తుంటారు? దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని గాయపరిచే క్రియలు చేస్తూ ఒక ముద్దుతో దేవుని దూరం చేసుకుంటుంటారు. కాబట్టి ఇస్కరియోతు యూదా యొక్క స్వభావము లేదా ఇస్కరియోతు యూదా యొక్క జీవిత విధానము మనకు ఒక గొప్ప హెచ్చరికగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు. ఎందుకంటే 12 మంది శిష్యుల్లాగా ఇతను కూడా ఎన్నుకోబడ్డాడు, ఆ 12 మంది శిష్యుల్లో ఒకడిగా. కానీ 11 మంది పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కొరకు సాక్షిగా దేవుని మహిమ కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకుంటే, 12 మందిలో ఎన్నిక కాబడి ప్రభు వెంట నడిచి మరి ఆ గొప్ప రక్షణ అనుభవించాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు, బలమైన కార్యాలు చేశాడు, ఆఖరికి నరకానికి కొనిపోబడ్డాడు. ఇది ఇస్కరియోతు యూదా యొక్క అంతం. మరి నిన్నటి దినమున మనము ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు లేదా దేవుడు ఏం చెప్పాడు? సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. వారిని శిష్యులుగా చేయడమే కాదు, ఆయన సమస్త జనులు అనగా నిన్ను నన్ను కూడా శిష్యులుగా దేవుడు ఉండమన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి శిష్యులుగా మనం తయారవ్వాలి అంటే, శిష్యులుగా మనం ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మనం సమస్తాన్ని ద్వేషించే వారిగా ఉండాలి, దేవుని కంటే అధికముగా దేన్ని ప్రేమించకూడదని లూకా 14:25-27 వచనాల వరకు మనము ధ్యానించాం. అదేవిధంగా అనుదినము సిలువెత్తుకొని, అనగా మనలో ఉన్నటువంటి ప్రతి శరీర సంబంధమైన క్రియలను సిలువేస్తూ ప్రభు వెంట మనం నడవాలని మనం తెలుసుకున్నాం.
అలాగే లూకా సువార్త 14వ అధ్యాయము 33వ వచనం మనం చదివితే అక్కడ యేసు ప్రభు ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. కాబట్టి తనకు కలిగినదంతా విడిచిపెట్టేవాడే ప్రభు అయిన యేసు యొక్క శిష్యుడు లేదా క్రైస్తవుడు. ఎందుకంటే శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారంట. క్రైస్తవులు అంటే మనం ఒక చర్చికి వెళ్ళి మెంబర్షిప్ తీసుకుంటే క్రైస్తవులం కాం. అది లోకపరంగా మనకు ఒక గుర్తింపు వస్తుందేమో కానీ దేవుని ఎదుట మనకు గుర్తింపు కలగాలి అంటే మనము శిష్యులవ్వాలి. ఎందుకంటే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము, అపోస్తలుల కార్యములు 11:26 చెప్తుంది. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించింది. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరు క్రైస్తవులు అయ్యారంటే శిష్యులు. చర్చికి మందిరానికి వచ్చేవారని కాదు, శిష్యులుగా మారినవారు. అనగా శిష్యుడు అంటే ఎవరు? క్రీస్తు పోలి జీవించేవాడు, వాక్యానుసారంగా ప్రవర్తించేవాడు, ప్రభువుకి లోబడి ప్రభు యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు అంటాడు. తనకు కలిగినటువంటి స్వభావం ఇస్కరియోతు యూదాలో ఏముంది? ఆయనలో ఉన్నది ఏంటంటే ధనాపేక్ష. మరి మొట్టమొదటి నుంచి కూడా ఆయన డబ్బు దొంగలించేవాడిగానే కనపడుతున్నాడు. దేవుని సొమ్మును దొంగలించడమే కాదు, ధనాపేక్ష కలిగి మరి తను జీవించినంత కాలము ఆ తనకున్నటువంటిది విడిచిపెట్టలేని స్వభావం, ఆ ధనాపేక్ష అనేటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టలేని వాడిగా ఉంటున్నాడు. మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకునిది. ధనము సంపాదించడం వేరే, ధనాపేక్ష వేరే. కాబట్టి ధనం సంపాదించడం అంటే ఏంటంటే మనం కష్టపడి పనిచేసి సంపాదించడం, ధనం సంపాదించడం. ధనాపేక్ష అంటే ధనము సంపాదించడానికి ఏ మోసమైనా చేయడానికి సిద్ధపడ్డాం, ఎంత అన్యాయానికైనా ఒడిగట్టను, లక్ష్యాలు తీసుకోను, మరి పలు విధాలుగా ప్రజలను మోసం చేసో, అన్యాయంగా డబ్బే నాకు ముఖ్యం, మనుషులు ముఖ్యం కాదు అని డబ్బు కోసమే జీవించడం, ఆ డబ్బే వారి జీవితంలో దేవుడైపోతాడనమాట. అప్పుడు అట్లాంటి మనస్సు కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే దేవుని కంటే డబ్బుకే విలువిస్తారు. ధనం ఉన్న వారితోనే వారు సహవాసం చేస్తారు. దేవుని యందు భయం భక్తి కలిగిన వాళ్ళతో సహవాసం కంటే డబ్బు ఉన్న వాళ్ళతోనే ప్రేమ కలిగి వాళ్ళతో సహవాసం చేస్తూ వారితో మట్టుకి గడుపుతాడు. డబ్బు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని మోసపూరితమైనటువంటి పనులన్నీ చేస్తుంటారు, అన్యాయమైన క్రియలు చేస్తుంటారు. దాని ధనాపేక్ష అంటారు. కాబట్టి దీన్ని చూసి ధనం సంపాదించకూడదా అంటే మనం జీవించడానికి ధనం సంపాదించాలి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రాహాము ఐశ్వర్యవంతుడంట, యోబు ఐశ్వర్యవంతుడు. కాబట్టి దావీదు రాజు, యోసేపు ధనవంతుడు పాత నిబంధనలో. యేసు ప్రభువే ఐశ్వర్యవంతుడు. ఆయన మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. కాబట్టి ధనాపేక్ష వేరే, ధనము సంపాదించడం వేరే. కాబట్టి మనము కష్టపడి సంపాదించడం తప్పులేదు, కానీ ధనాపేక్ష అనేది చూసారా, ఈ ధనాపేక్ష ఏం చేసింది? డబ్బు దొంగలించేందుకు, దేవుని సొమ్మును దొంగలించేందుకు. కొంతమందికి దేవునికి కానుక ఇవ్వడానికి కూడా మనసు రాదు, కఠినపరుచుకుంటారు.
దేవుని కార్యంలో సహాయం చేయడానికి కూడా మనసు రాదు. ఎందుకంటే ఎందుకు చేయాల? ధనాపేక్ష. ఆ ధనం ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆ! అటువంటి మనస్సు అనేది కఠినమైన మనస్సు. ఇక్కడ దేవుని సొమ్మును ఏం చేస్తున్నాడంట? ఆయన దొంగలించాడంట. ఆ! దేవుని వాక్యం కూడా చెప్తుంది, మనము క్రమంగా దశంభాగాలు ఇవ్వకపోతే దేవుని సొమ్మును మనం దొంగలిస్తున్నాం అంటది దేవుని వాక్యం. కాబట్టి మనము ధనాపేక్ష అనేది మన హృదయంలో ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో అయితేనేమి, మనం లోకపరంగా చేయాల్సిన పనులు అయితేనేమి, మనము ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధారాళంగా మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు? ఈ ధనాపేక్ష కలిగినందువల్ల ఆఖరికి ప్రభువైన యేసును 30 వెండి నాణాలకు ఆయన అప్పగించాడంట. ఆ 30 వెండి నాణాలకు అప్పగించాలన్నటువంటి ఆశ అతనిలో ఎందుకు వచ్చింది? ధనాపేక్షను బట్టే. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి మనం వెళ్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మనం చదువుదాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వచ్చి, నేను ఆయన్ని మీకు అప్పగించినడలా నాకేమిత్తురు అని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణాలు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచూ ఉన్నాడంట. కాబట్టి యేసయ్యను మీకు అప్పగిస్తే నాకేమిస్తారు? నాకేమిస్తే నేను యేసయ్యను అప్పగించేసేయచ్చు? వాళ్ళు చెప్తున్నారు 30 వెండి నాణాలు ఇస్తామని. టైం కోసం ఎదురు చూస్తున్నారంట. చూసారా? చాలా మంది ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. దేవునినే అమ్మివేస్తుంటారు వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తన బట్టి. దేవుని కంటే మరి వేరే కార్యముల మీద ఆసక్తి ఎప్పుడైతే మనలో వస్తుందో అక్కడ మనం ప్రభువుని అమ్మివేస్తున్నాం. దేవునికి లోబడకుండా మనము ఇష్టానుసారంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అక్కడ ప్రభువుని మనం సిలివేస్తున్నాం. వాక్యానికి విరోధంగా ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తున్నామో అప్పుడు దేవుని దూషిస్తున్నాం, దేవుని అవమానపరుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? ప్రభువుని నేను అమ్మివేస్తానని చెప్పేసి అన్నాడట. అటువంటి పరిస్థితి ఆయన జీవితంలో వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఆయన ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడంటే పశ్చాత్తాపడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా వచ్చి చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణాలు ప్రధాన యాజకుని యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తుందని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. చూసారా? ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు? తప్పు చేశాను నేను అని అతనికి అనిపించింది, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన వ్యక్తి ఆయన ఎక్కడికి రావాలి? ఆ పశ్చాత్తాపం అతను ఎక్కడికి నడిపించాలంటే యేసు వద్దకు నడిపించాలి. ఆ పశ్చాత్తాపం ఆయన ఏం చేసిందంటే ఆ దొంగలైనటువంటి ప్రధాన యాజకుల వద్దకు నడిపించింది. అన్యాయస్తులైనటువంటి ప్రధాన యాజకుల వద్దకు వాళ్ళ దగ్గర పోయి, అయ్యా నేను పాపం చేశాను, ఇదిగో ఈ యొక్క వెండి నాణాలు తీసుకొని యేసయ్యను వదిలిపెట్టేయమంట. కానీ వాళ్ళు దానికి మాతో నీకేం, మీతో మాకేమి అంటున్నారు, నువ్వు చూసుకో, నువ్వు చేసిన పాపం నీకే అంటున్నారు. దానికి అతను పోయేసి ఊరి పెట్టుకున్నాడంట. చూడండి, నిజమైన పశ్చాత్తాపమే మనకు కావాలి, కానీ ఎమోషనల్ పశ్చాత్తాపాలు రాకూడదు మనకు. దేవుని వాక్యం చెప్తుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది. 2 కొరింథీ 7:10, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. ఇక్కడ ఇస్కరియోతు యూదాకు కలిగింది ఏంటంటే లోక సంబంధమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖము ఏం చేస్తుందంట? మరణాన్ని వేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము నిజమైన పశ్చాత్తాపాన్ని కలగచేయదు, నిజమైన మారు మనస్సును కలగచేయదు. ఇదే విధంగా
మరి అబద్ధ 3 సార్లు యేసు ఎవరో ఎరగను అని చెప్పినటువంటి పేతురు ఏం చేశాడు? సిలువ యొద్దకు పరిగెత్తాడు. దేవుని దగ్గర కన్నీటితో ఏడ్చాడు. దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందుకున్నాడు. కానీ ఈ ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? ఆయనకు కలిగింది అతనిలో కూడా పశ్చాత్తాపం. కానీ అది ఎటువంటిదంటే లోక సంబంధమైనటువంటి దుఃఖం. ఎమోషనల్గా అప్పటికి అది తప్పు చేసేసానే అని చెప్పేసి అంటున్నాడు. కానీ దేవా, తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను మార్చయ్యా యేసయ్యా, ఇక నేను ఆ పని నేను చేయనయ్యా అంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టేటటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆయనలో రానందువల్ల రక్షణార్థమైన మారు మనసు పొందలేకపోయినాడు. చాలా మంది ఇట్లాగే ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి ఎట్లుంటుందంటే లోక సంబంధమైనటువంటి దుఃఖం, అప్పటికప్పుడు ఏదో తప్పు చేశానే అనేటువంటి దుఃఖం ఉంటుంది. వాటిని దేవుని యొద్దకు వచ్చి నిజముగా కన్నీరు కార్చి, అయ్యా నేను తప్పు చేశాను యేసయ్యా, ఇంకొకసారి నేను చెయ్యను అని హృదయపూర్వకమైన పశ్చాత్తాపం చూసారా? అట్లాంటి పశ్చాత్తాపం రానప్పుడు మనకు మారు మనసు రాదు. మారు మనసు రాకపోతే ఏం జరగద్ది? చేసిన పాపమే మళ్ళా చేస్తారు, చేసిన తప్పు మళ్ళా చేస్తుంటారు. కొంతమంది అదే తప్పులు మళ్ళా రిపీటెడ్గా చేస్తుంటారు. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన దుఃఖము రాలేదు వాళ్ళకి. రక్షణార్థమైన మారు మనసు పొందుకునేంత పశ్చాత్తాపం వాళ్ళు కలగలే. కాబట్టి చేసిన పాపం మళ్ళా చేస్తారు, చేసిన తప్పులో మళ్ళా పడిపోతుంటారు. కాబట్టి ఇస్కరియోతు యూదాలాగా మనం ఏం చేయాలి? అటువంటి పశ్చాత్తాపం చేయకూడదు మనం. ఆయన మరి లోకానుసారమైనటువంటి ఎమోషనల్గా పశ్చాత్తాపడ్డాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చి నిజముగా ఒప్పుకొని కనికరాన్ని పొందుకునే అంత పశ్చాత్తాపం తనలో రానందువల్ల ఆఖరికి అతని పరిస్థితి ఏమైంది? అంతం ఘోరంగా మార్చబడింది. దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం చెప్తుంది, ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులు బయటకు వచ్చాయంట. ఎంత ఘోరమైన మరణం! అతను మరి ఆ ఉరేసుకున్నటువంటి ఆ యొక్క తాడు తెగిపోయి తలకిందులుగా ఆయన పడినప్పుడు తల బగిలిపోయిందంట, కడుపులో పేగులు బయటకు వచ్చేసాయి. ఇంత భయంకరమైనటువంటి మరణాన్ని ఇస్కరియోతు యూదా పొందుకున్నాడు. దేవుడు ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడు. అతనికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాడు. ఈ భూమి మీద దేవుని అధికారం కలిగి జీవించేందుకు అతనుకు అధికారాన్ని ఇచ్చాడు. ఆత్మ వరములతో నింపాడు. దేవుని పరిచర్య చేసేందుకు కూడా ఆయన కృపనిచ్చాడు. కానీ అతను తనకు కలిగినదంతా విడిచిపెడితే గాని నువ్వు శిష్యుడు కావు అని దేవుడు చెప్పాడు చూసారా? ఆ కలిగినదంతా విడిచిపెట్టలేకపోయాడు. తనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు. తనలో ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి క్రియలను విడిచిపెట్టకుండా శిష్యునిలా ప్రవర్తిస్తున్నాడు. అంటే డబుల్ మైండెడ్గా, 2 మనస్సులతో, ఒక పక్క దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని దగ్గర ఉన్నట్టు, బయటకు వచ్చినప్పుడు లోకంతో ఉన్నట్టు, ప్రార్థన చేస్తున్నప్పుడు స్తోత్రం అని చెప్పడం, ఆ తర్వాత చూస్తే లోకపరంగా ప్రవర్తించడం. ఇది ఇస్కరియోతు యూదా స్వభావం. ఈ స్వభావము ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? వెంటనే నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో వచ్చి దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే దాని యొక్క అంతము చాలా ఘోరంగా ఉండిందంట. తల పగిలి పేగులు బయటికి వచ్చి మరణించాడు. మరి దేవుని చేత ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి అయినటువంటి యూదా పరిస్థితి ఆ విధంగా ఏంటంటే మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలైన మనము మన పట్ల ప్రభు అయిన యేసు ఉన్నతమైన ప్రేమను కనపరిచి మనం ఇంకా భక్తిహీనులుగా దేవునికి లోబడని వారిగా ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడు?
మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తన రక్తంతో మనల్ని కడిగాడు. తన ప్రేమను గణపరిచాడు. మరి ఇన్ని అనుభవాలు మనం అనుభవిస్తూ మనం ప్రభువుని క్రమముగా వెంబడిస్తున్నామా? మనము శిష్యులుగా మారామా? పేరుకి మనము మందిరానికి వెళ్తున్నామా? లేదా శిష్యుని స్వభావం మనలో ఉందా? క్రీస్తు పోలి మనం జీవిస్తున్నామా? లేక మనము నిజమైన మారు మనసు పొందుకోకుండా మరలా పాపంలో పడుతున్నామా? మరలా లోకంలో తిరుగుతున్నామా? దేవుని బిడ్డలైన మనము మన జీవితాలు సరిగా మార్చుకోవాలి. లేకపోతే మనకు తెలియకుండానే అపవాది ఏం చేస్తాడు? యూదాను ఉపయోగించినట్లు మనలను ఉపయోగించుకొని యేసుని అప్పగించే స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాడు. యేసుని విడిచిపెట్టే స్థితిలోకి మనల్ని తీసుకెళ్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు. కడపటి వారు మొదటి వారు అయిపోతారు. చాలాసార్లు మనం గమనిస్తుంటే ముందు ఉన్నటువంటి ఉత్సాహం చిన్నగా చల్లారిపోతుంటాయి. చాలా మందిలో ముందున్నటువంటి ఆసక్తి తగ్గిపోతుంటాయి. మొదటి వారికి వచ్చిన వాళ్ళు చిన్నగా కడపటి వారు అయిపోతుంటారు. చివరిలో ఈ మధ్య ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తుంటారు. వాళ్ళు మొదటి వాళ్ళుగా వచ్చేస్తుంటారు. కాబట్టి ప్రతిదినం మనం పరీక్షించుకోవాలి. నేను ఎప్పుడు మొదటి గాని నేను ఉండాలి. మొదట నేను నా జీవితంలో దేవునికి స్థానం ఇవ్వాలి. మొదటగా నేను దేవునికి లోబడాలి. మొదటగా నేను పశ్చాత్తాపడాలి. మొదటగా నేను ప్రభు సన్నిధిలో మోకరిల్లాలి. నా జీవితంలో ప్రతి విషయంలో నేను మొదట్లో ఉండాలి. దేవుని సంబంధమైన ప్రతి విషయంలో నేను ముందు నిలబడాలి. నిజమైన మారు మనసు రక్షణ అనుభవం నేను కలిగి మొదట అట్టి అనుభవం నేను కలిగి ప్రభువు కొరకు సాక్షిగా నేను జీవించాలి. హల్లెలూయా. అట్టి నిజముగా ప్రభువును అనుసరించే వాళ్ళే ఆయన శిష్యులు అవుతారు. శిష్యులు క్రైస్తవులు అవుతారు. యేసు ప్రభు ఎన్నుకున్న 12 మందిలో 11 మంది శిష్యులు అయ్యారంట. ఒకతను ఏమైపోయాడు? ఇస్కరియోతు యూదా నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము ఈ 11 మంది వలె ప్రభు వెంట మనం వెళ్ళేవారిగా ఉండాలి. ప్రభువును అనుసరించే వారిగా ఉండాలి. క్రీస్తుకు సాక్షులుగా జీవించే వారిగా ఉండాలి. కాబట్టి అట్టి పరిశుద్ధతలో పవిత్రతలో మనం దినదినం ఎదుగుతున్నామా లేదా అంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆ వాక్య ప్రకారంగా మా జీవితాలు సరి చేసుకోవాలి. ప్రభువుతో ఒక మంచి లోతైన సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనము చిన్న వాటికి మనం పడిపోం. ప్రభువులో స్థిరంగా మనం నిలబడగలం. ప్రభువుకి సాక్షులుగా మనం ఉండగలం. అప్పుడు నువ్వు మందిరంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు స్థిరంగా నిలబడి ఉంటావు. ప్రభు యొక్క శిష్యుని వలె నీ ప్రవర్తన ఉంటుంది, నీ క్రియలు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఇస్కరియోతు యూదా యేసుతో ఉన్నప్పుడు ఒక విధంగా, యేసయ్య లేనప్పుడు పట్టిచ్చేస్తే నాకు ఎంత ఇస్తావు అని అడిగే స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం కూడా మనం పరీక్షించుకుందాం. అన్ని సమయాల్లో మనం ప్రభువుకు లోబడి ఒక క్రమమైనటువంటి జీవితంలో మనం జీవిద్దాం. మన కొరకు తన ప్రాణమే ఇచ్చినటువంటి యేసుని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క లెంట్ డేస్లో సెలవు దినాల్లో మట్టుకే కాదు, ప్రతి దినము మన సిలువెత్తుకొని యేసయ్యను వెంబడించాలంట. ప్రతి దినం వెంబడించాలి. అంతే. బ్రతికిన దినాలు మన సిలువెత్తుకొని మనం లోకానికి మరణించి క్రీస్తు కొరకు మనం సజీవులుగా జీవించాలి. అతి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ప్రేమించినటువంటి యూదా నైనా ఒక్క ముద్దుతో నిన్ను అప్పగించాడయ్యా. అనేక మంది నైనా దేవుని ప్రేమను అనుభవించి తండ్రి ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నైనా దేవుని దూరం అయిపోతున్నారు. దేవునికి విరోధముగా జీవిస్తున్నారు. మరలా ప్రభువు సిలువెక్కించే క్రియలు చేస్తున్నారు తండ్రి. ఈ అంచె దినాల్లో సాతానుడైనా ఇస్కరియోతు యూదా స్వభావాన్ని సంఘములో అనేకుల్లో తీసుకొని వచ్చేస్తున్నారు. అందుకే మొదట ఉన్న వాళ్ళు అనేక మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక వాళ్ళు ముందుకు వస్తున్నారయ్యా.
ఇటు ఇస్కరియోతు యూదా స్వభావం ద్వారా అనేక మంది శరీరాశలు ధనాపేక్షను విడిచిపెట్టలేకపోతున్నారు. వాటిని కలిగి ఉండి మేము మందిరానికి వెళ్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలు అనుకునేటువంటి మనస్తత్వంలో వాళ్ళ ఆత్మరక్షణను కోల్పోతున్నారు. వారి అంతము మరి ఘోరంగా మారుతుందనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. దేవా తండ్రి, ఆ ఇస్కరియోతు యూదా స్వభావాన్ని కలుగజేస్తున్నటువంటి సాతాను క్రియలను మీరు లయపరచండి. మందిరాలకు వెళ్తున్నటువంటి తండ్రి, చర్చెస్కి వెళ్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డను పరిశుద్ధపరిచి తండ్రి శిష్యుని స్వభావం దయచేయండి. క్రీస్తు పోలి జీవించే పరిశుద్ధ జీవితాన్ని దయచేయండి. అయ్యా తండ్రి, నేను నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని హృదయంలో ఉంచి పశ్చాత్తాపడి నిజమైన మారు మనస్సు కలిగి నీ రక్తంతో కడగబడి ఆయన నిన్ను వెంబడించే మనస్సు ప్రతి దేవుని బిడ్డకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.